తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్లైన్లో ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తుంది. శ్రీవారి భక్తుల సెంటిమెంట్తో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన జనసేన నేత కిరణ్ రాయల్ ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ సందీప్. గత వారం రోజుల నుంచి కూడా తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఒక గేమింగ్ యాప్ అయితే వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా అంతా 3D విజన్ లో సంబంధించినటువంటి శ్రీవారి ఆలయం అయితే మాత్రం ఒక గేమ్ రూపంలో కూడా రూపొందించారు. ఆ గేమ్ కి సంబంధించి ఇప్పటికే దానిపైన యాప్ లో అయితే లాగిన్ అయిన తర్వాత ఒకవైపు అలిపిరి మార్గం గుండా కావచ్చు, మరోవైపు ఘాట్ రోడ్డు మీదుగా కూడా కావచ్చు. ఈ ఘాట్ రోడ్డు మీదుగా కూడా వెళ్ళేసి ఒక శ్రీవారిని దర్శించుకోవడానికి లోపల ఉన్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కి సంబంధించి అన్ని 3D యామినేషన్ తో పాటుగా ఒక గేమ్ ను కూడా రూపొందించారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వాటిని కూడా విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం ఐడెంటిఫై చేసి కూడా వాటిని వినియోగిస్తున్నటువంటి దారులపైన అయితే మాత్రం ఒక చర్యలు కూడా తీసుకోవాలనేసి అయితే చేస్తున్నారు. ఈ రోజు తాజాగా అయితే మాత్రం జనసేన తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జి ఉన్నటువంటి కిరణ్ రాయల్ అయితే మాత్రం బీఆర్ నాయుడు అంటే టీటీడీ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడిని పోయి కలిసి కూడా ఒక గేమ్ కి సంబంధించినటువంటి డిజైన్ చేసిన వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలనేసి అయితే మాత్రం కోరారు. దీనికి స్పందించినటువంటి టీటీడీ చైర్మన్ కానీ దానిపైన ఒక ఒరిజినల్ టెంపుల్ 3D వ్యూ సంబంధించినటువంటి గేమ్ డిజైన్ చేసినటువంటి వారిపైన అంతా కూడా చర్యలు తీసుకోవాలనేసి విజిలెన్స్ అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఒక తిరుమలకు సంబంధించి గతంలో చూసుకుంటే ఒక బస్సు యాప్ కూడా ఒక గేమింగ్ యాప్ కూడా ఒకటి రూపొందించారు. దానిని గుర్తించినటువంటి టీటీడీకి విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం దాని నిర్వాహకుల పైన అయితే కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో అయితే ఒక తిరుమల తిరుపతికి అయితే మాత్రం బస్సు ద్వారా ఘాట్ రోడ్ లో నడిపితే ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా పైకెళ్తే వాళ్ళకు ఒక శ్రీవారి ఉచిత లడ్డు కూడా ఒకటి ఇస్తామనేసి అప్పుడు గేమింగ్ యాప్ నిర్వాహకులు కూడా చెప్పారు. సో అదే తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక 3D యామినేషన్ తో శ్రీవారి ఆలయాన్ని నమూనా ఆలయాన్ని కూడా రూపొందించడం, లోపల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గానీ ఒక లోపలికి వెళ్లేటువంటి దారులన్నీ కూడా ఆనంద నిలయంకి వెళ్లేటువంటి ప్రధాన ఆలయం గానీ ఇవన్నీ కూడా గేమింగ్ లో అయితే రూపొందించి ఆ గేమ్ ని డిజైన్ చేసి దాంట్లో లాగిన్ చేసేట్టుగా కూడా ఇప్పటి వరకు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక యాప్ కూడా అంటే ఒక ప్లే స్టోర్ లో కూడా ఈ యొక్క యాప్ కూడా అవైలబుల్ గా ఉందనేసి రోబ్లాక్స్ అనే కంపెనీ దీన్ని రూపొందించింది. ఒక రోబ్లాక్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకులపై అయితే మాత్రం టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయాలనేసి బీఆర్ నాయుడు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని అంటే ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నటువంటి తిరుమల మీద ఇటువంటి గేమింగ్ యాప్లు రూపొందిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి కూడా టీటీడీ అయితే మాత్రం ఆంక్షలు అయితే కూడా పెట్టింది. సో ఇదే విధంగా ఈ రోజు స్పందించినటువంటి జనసేన నేత కిరణ్ రాయల్ అయితే మాత్రం నేరుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి అయితే మాత్రం ఒక రోబ్లాక్స్ సంబంధించినటువంటి యాప్ ను కానీ డిజైన్ చేసినటువంటి నిర్వాహకులు మొత్తం డీటెయిల్స్ కూడా టీటీడీ చైర్మన్ కి అయితే ఇచ్చి ఒక నోటీసులు కూడా ఇవ్వాలనేసి అయితే జారీ చేశారు. ఇటువంటి దీనిపైన అయితే టీటీడీకి సంబంధించినటువంటి శ్రీవారి ఆలయానికి అయితే మాత్రం ఇటువంటి గేమింగ్ యాప్లు మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలనేసి అయితే జనసేన నేత కిరణ్ రాయలు కూడా బీఆర్ నాయుడుకి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సందీప్, థ్యాంక్ యూ నరేష్.